హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. భారీ వర్షంలో అప్రమత్తమైన 14వ వార్డు కౌన్సిలర్ దొనికెల శిరీష నవీన్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కురిసిన భారీ వర్షాల కారణంగా 14వ వార్డులోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇండ్ల మధ్యలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని తెలుసుకున్న వెంటనే 14వ వార్డు కౌన్సిలర్ దొనికెల శిరీష నవీన్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటూ అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా పలు డ్రైనేజీలపై పేరుకుపోయిన చెత్తను తొలగించి నిలిచిపోయిన నీటిని దారి మళ్లించే చర్యలు చేపట్టారు. స్థానికులతో సమన్వయం చేస్తూ తక్షణ ఉపశమన చర్యలు కొనసాగించారు. వర్షాల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కౌన్సిలర్ దొనికెల శిరీష నవీన్ దంపతుల సేవలను వార్డు ప్రజలు అభినందిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించగలరని సార్. పట్టణంలో వివిధ వార్డులతో పాటు 14వ వాళ్ళు కూడా మొత్తం ఇళ్ల మధ్యలో నీరు నిలిచిపోయి ఒక సముద్రంలాగా తలపిస్తూ ఉన్నది. చెరువులాగా తలపిస్తూ ఉన్నది. ఇక్కడ డ్రైనేజీలు కానీ తీర్పులు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. మొత్తం కూడా ఇళ్ల మధ్యలో నీళ్ళు వచ్చినాయి. సాములు తర్పాలు అన్నీ కూడా తేళ్లు, డ్రైనేజీ బరబర్లేక రోడ్ల మీద నీళ్లు పొందు కొరులుతూ ఉన్నాయి. మరి అధికారులు కానీ తక్షణమే దృష్టి పెట్టి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎక్కడ కూడా మెట్పల్లి పట్టణంలో ముందస్తు చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు తక్షణమే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క డ్రైనేజీ సమస్య కానీ తీర్పు రోడ్డు సమస్య కానీ ప్రధానంగా దాని ద్వారానే ఈ వర్షం వచ్చి రోడ్ల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి తక్షణమే పరిష్కారం చేయాలా. లేని పక్షం లోపల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఇవాళ ముందస్తు చర్యల్లో భాగంగా మరి అధికారులు ఏ విధంగా చర్య తీసుకున్నారో నాకైతే అర్థమైతలేదు. 14వ వాళ్ళు చూసినట్టయితే సముద్రం తలపిస్తూ ఉన్నది. ఇది మెయిన్ రోడ్డు, ప్రజలు పోయేందుకు మెయిన్ రోడ్డు. ముంగటినే స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ మధ్యలో మొత్తం వాటర్ అయిపోయినాయి. మొత్తం చెరువు తలపిస్తూ ఉన్నది. కాబట్టి అధికారులు తక్షణం చర్య తీసుకొని ఈ యొక్క ప్రజల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.